ఫ్రెండ్స్ మన SQL సిరీస్లో భాగంగా ఈరోజు టైప్స్ ఆఫ్ DBMS గురించి మాట్లాడదాం. ఓకే, సో మనకి DBMS అంటే మనకి డేటాబేస్లో డేటాని స్టోర్ చేయడం, రిట్రీవ్ చేయడం, దానికి తగ్గ సాఫ్ట్వేర్ అంతా అందించడం, ఇదంతా కూడా దీని పని అనుకున్నాం కదా. ఆ ఇంప్లిమెంటేషన్ అన్నది ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చేస్తోంది అన్న దాన్ని బేస్ చేసుకొని మనకి టైప్స్ ఆఫ్ DBMS ఉంటుంది. 4 టైప్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో ఫస్ట్ది వచ్చి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ DBMS. ఇదేం చేస్తుంది అంటే మనకి డేటాని స్టోర్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఆబ్జెక్ట్సే డేటాబేస్లో స్టోర్ చేయడము, ఆబ్జెక్ట్సే రిట్రీవ్ చేయడం అనేది చేస్తుందన్నమాట. అయితే కేవలం డేటాబేస్ ఒక్కదాని మీద డిపెండ్ అయిపోయి ఇండిపెండెంట్గా మనం చేయలేము ఇంప్లిమెంటేషన్. ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్ కావాలి. ఓకే, సో కాబట్టి మనం ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేట్స్ చూసుకుంటే హైరారికల్ అనమాట. సో ఈ హైరారికల్ DBMS ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్ ఇంప్లిమెంటేషన్ అంతా ఒక ట్రీ స్ట్రక్చర్లో చేస్తుంది. ఓకే, సో ట్రీ స్ట్రక్చర్లో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక పేరెంట్ నోడ్కి ఎన్ని చైల్డ్ నోడ్స్ అయినా ఉండొచ్చు, కానీ ఒక చైల్డ్ నోడ్కి మాత్రం ఒకే ఒక పేరెంట్ నోడ్ ఉండాలి అనే రూల్ పెట్టుకుంటుంది. ఓకే, సో ఇది కొన్ని ఎన్విరాన్మెంట్స్కి సెట్ అవుతుంది, కొన్ని ఎన్విరాన్మెంట్స్కి సెట్ అవ్వదు అనమాట. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ మనకి నెట్వర్కింగ్ DBMS అనేది రావడం జరిగింది. ఈ నెట్వర్కింగ్ టైప్ DBMSలో ఏమవుతుందంటే ఏదైతే మనకి హైరారికల్లో రూల్ ఉందో ఆ రూల్ని ఇది ఓవర్కమ్ చేసింది. ఓకే, సో ఒక పేరెంట్ నోడ్కి ఎన్ని చైల్డ్ నోడ్స్ అయినా ఉండొచ్చు, ఒక చైల్డ్ నోడ్కి ఎన్ని పేరెంట్స్ అయినా ఉండొచ్చు. అయితే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ మాత్రం చాలా కాంప్లెక్స్ అనమాట. ఓకే, కాబట్టి ఒక ఈజీ మెథడ్ కావాలి ఇంప్లిమెంటేషన్లో అని చెప్పి నెక్స్ట్ మనకి రిలేషనల్ DBMS అనేది రావడం జరిగింది. సో రిలేషనల్ DBMS ఏం చేస్తుందంటే డేటా అంతటినీ కూడా టేబుల్స్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంప్లిమెంటేషన్ చాలా ఈజీ అవుతుంది, స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో ఈ విధంగా టైప్స్ ఆఫ్ DBMS అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాన్సెప్ట్తో మనం కలుసుకుందాం. చాలామందికి యూజ్ అయ్యే సిరీస్ ఇది, మొత్తం ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ మీకు వస్తూనే ఉంటుంది. మన అకౌంట్ని ఫాలో చేయండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.